హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి సంబంధించిన పనులన్నీ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రకటించిన 6100 పోస్టులకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ను ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని నిర్వహిస్తామని ఆల్రెడీ ప్రకటించింది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూటమి సీఎం అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకంగా మెగా డిఎస్సిపై చేయడం మరియు జూలై 1 నుంచే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 నాటికల్లా డిఎస్సి ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసి కొత్త టీచర్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని విద్యాశాఖను సీఎం గారు ఆదేశించడం అంతా తెలిసిందే. అందులో భాగంగానే రేపు అనగా జూలై 1వ తేదీ నాడు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. మెగా డిఎస్సి నిర్వహించడానికి ముందు మరోసారి టెట్ నిర్వహించడం వలన ఇంతవరకు టెట్కు అర్హత సాధించిన నిరుద్యోగ అభ్యర్థులకు మరొకసారి అవకాశం ఇవ్వడం కొరకే టెట్ను నిర్వహిస్తున్నామని విద్యాశాఖ ప్రకటించింది. అందుకు గాను జూలై 1వ తేదీ నాడు టెట్కు సంబంధించిన విధి విధానాలను విడుదల చేస్తామని, జూలై 2వ తేదీ నుండి టెట్కు అప్లికేషన్స్ అప్లై చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్సికి ముందుగా మరొకసారి టెట్ నిర్వహించడం వలన ఇంతవరకు టెట్లో క్వాలిఫైడ్ కాని అభ్యర్థులందరికీ ఇదొక సువర్ణ అవకాశం. అంతేకాకుండా టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే డిఎస్సిలు 20% వెయిటేజ్ ఉంటుందని విద్యాశాఖ మరొకసారి ప్రకటించడం వల్ల టెట్లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు కూడా ఈ టెట్లో వారి వెయిటేజ్ మార్కులను మెరుగుపరుచుకోవచ్చు. కావున మరొకసారి టెట్ నిర్వహించడం అనేది డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. కావున డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే డిఎస్సిలో కరెంట్ అఫైర్స్కి కూడా ప్రాధాన్యత ఉంది. కావున మా కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అనేక వీడియోలు చేస్తున్నాం. అలాగే జూలై నెలకు సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ అంతా ఒకే వీడియో ద్వారా చేసి నెక్స్ట్ మా కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మరి ఈ కరెంట్ అఫైర్స్ అనేది డిఎస్సిలో ఒక ప్రాధాన్యమైన అంశం. కావున కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా వస్తున్న వీడియోస్ అన్నింటినీ మీరు క్రమం తప్పకుండా ఫాలో అయ్యి మీ డిఎస్సి ప్రిపరేషన్కి అది ఉపయోగపడే విధంగా మీరు మలుచుకోవాలని ఆశిస్తున్నాం. మరి ఇంతవరకు ఈ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అవర్ వీడియోస్ అన్నింటినీ కూడా వాచ్ చేయండి. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఓకే, థ్యాంక్ యూ.